ముందుగా కుక్కర్ గిన్నె అయితే తీసుకొని ఇంకా అందులో అయితే ఒక గ్లాస్ వరకు కందిపప్పు అయితే వేసుకున్నాను. తర్వాత దాన్ని నీట్గా వాష్ చేసుకొని తర్వాత అందులోకి ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు అయితే వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకున్నాను అనమాట. మామిడికాయ అనేది పుల్లగా ఉండాలన్నమాట. అలా అయితేనే ఈ మామిడికాయ పప్పుచారుకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఎందుకంటే మనం చింతపండు అలాంటివి ఏమీ వేయం కదా, అందుకని చెప్పి పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత ఇందులో కొద్దిగా కారం, కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. మనకి ఎందుకంటే విజిల్ అనేది వచ్చినప్పుడు వాటర్ అనేది పైకి రాకుండా ఉండడానికి నేనైతే ఆయిల్ వేస్తాను అనమాట. ఇంకా తర్వాత ఒక 3-4 విజిల్స్ అయితే రానివ్వాలి. వచ్చిన తర్వాత విజిల్ అయితే తీసుకుని ఈ విధంగా మెత్తగా మెదిపేసుకొని ఒక గిన్నెడు వాటర్ అయితే వేసేసుకున్నాను అనమాట. వేసుకొని ఈ విధంగా మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మరిగించుకోవాలి. మరిగేటప్పుడు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఉంటాయి కదా, క్యారెట్, బెండకాయ, వంకాయ, ఇంకా ములక్కాడ, అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే వేసుకొని దగ్గరికి అయితే మరిగించుకోవాలి. మరిగేటప్పుడే మనం కారం అన్నీ సరిపోయింది లేదు చూసుకొని, సరిపోకపోతే కొద్దిగా కారం, సాల్ట్, అలాగే కొద్దిగా సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని దగ్గరికి అయితే మరిగించేసుకోవాలన్నమాట. మామిడికాయ వేస్తాం కదా, వెజిటేబుల్స్ ఉడుకుతాయి లేదా అనుకోవచ్చు. లేదండి, చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోతాయి. తర్వాత ఇంక దగ్గరికి మరిగించేసుకున్న తర్వాత వేరొక గిన్నె పెట్టుకొని తాలింపు దినుసులు అన్నీ వేసుకొని వాటిని లైట్గా అయితే ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత ఇంకా ఈ సాంబార్ని అయితే అందులో తిరిగేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పుచారు అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చింతపండుతో చేసిన పప్పుచారు కంట మామిడికాయతో చేసిన పప్పుచారు చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.